నిన్న బాంబే హైకోర్ట్ నాగ్పూర్ సింగిల్ జడ్జ్ బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. 18 ఏళ్లలోపు భార్యాభర్తల మధ్య ఈవెన్ పెళ్ళై ఉన్నా సరే అమ్మాయికి 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉంటే అది కాన్సెన్చువల్ సెక్స్ అయినా సరే అది రేప్ కిందకే వస్తుందని చెప్పి ఈ హైకోర్టు తెలిపింది. ఇప్పుడు మ్యారిటల్ రేప్ అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. 18 సంవత్సరాల పైన ఉన్న అమ్మాయి, మేజర్ అమ్మాయి, ఆ ఇష్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ 18 ఇయర్స్ లోపల ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి కన్సెంట్ ఉన్నా లేకపోయినా, అంటే అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఆ అమ్మాయి పైన అటాక్ చేస్తే అది రేప్ కిందకే వస్తుంది. అది కాన్సెన్చువల్ సెక్స్ అయినా సరే అది రేప్ కిందకే వస్తుందని చెప్పి బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఈ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది 2019లో వచ్చిన కంప్లైంట్ అనమాట. ఒక పక్కింటి అమ్మాయిని ఒక అబ్బాయి బాగా ప్రలోభ పెట్టి పెళ్లికి ముందే అమ్మాయితో ఉండి తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కమ్యూనిటీ ఫోర్స్తో. పెళ్లి చేసుకున్న తర్వాత తన ప్యాటర్నిటీ, పిల్లోడు పుట్టిన తర్వాత తన ప్యాటర్నిటీ డినైడ్ చేసేసాడు. అంటే నేను తండ్రినే కాదు ఎవరో తండ్రి అని చెప్పి. ఆ అమ్మాయి యొక్క ఫిడిలిటీ, అంటే అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇలా చాలా మాటలు చెప్పి ఆ అమ్మాయిని వదిలేశాడు అనమాట. దాంతో అమ్మాయి ఏమి చేసేది లేక కోర్టుకు వెళ్ళింది. కోర్టు చెప్పింది, అసలు 18 సంవత్సరాల లోపు అమ్మాయితో నువ్వు పిల్లల్ని కన్నావు, ఆ అమ్మాయిని నువ్వు రేప్ చేసినట్టు లెక్క అని చెప్పి కోర్టు తీర్పిచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ మ్యారిటల్ రేప్, అది 18 సంవత్సరాలు అనేది ఇది ఒక ఇష్యూ. జనరల్గా కూడా మ్యారిటల్ రేప్ అనేది పెద్ద ఇష్యూ అనమాట. ఒక ఉమెన్కి బాడీలీ అటానమీ ఉంటుంది. తన చాయిస్ ప్రకారమే ఆ బాడీని టచ్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుందన్నమాట. సో అది కాకపోతే భర్త అయినా సరే అది మ్యారిటల్ రేప్ కిందకి రావాలని చెప్పి ఈ మధ్య చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ భారతదేశంలో ఇంతవరకు కూడా మ్యారిటల్ రేప్ అనేది రేప్ కిందకి రాలేదు. అయితే కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం అయితే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న భార్యతో ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయితో ఇప్పుడు మనం కాన్సెన్చువల్ సెక్స్ చేసినా అది రేప్ కిందకే వస్తుందని చెప్పి బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది. 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలు, అంటే మేజర్ అమ్మాయిల విషయం పక్కన పెడితే, అది మ్యారిటల్ రేప్ ఆ అంశాలు పక్కన పెడితే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్కి సమ్మతి తెలిపినా అది రేప్ కిందకే వస్తుంది అని చెప్పి బాంబే హైకోర్టు చెప్పిందనమాట. అది ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. 18 ఇయర్స్ బిలో హస్బెండ్ అయినా సరే అమ్మాయి పైన చేయకూడదనమాట. అది ఇల్లీగల్ అని చెప్పి బాంబే హైకోర్టు చెప్పింది. ఇప్పటి వరకు భారతీయ చట్టాల ప్రకారం లీగల్గా అయితే అడల్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఎవరైతే పెళ్ళయి 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న అమ్మాయిలు ఉన్నారో వాళ్ళపైన వాళ్ళకి ఇష్టానుసారం లేకుండా హస్బెండ్ ప్రలోభ పెట్టినా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా అది మ్యారిటల్ రేప్ కిందకి రాదనమాట. కాకపోతే మ్యారిటల్ రేప్గా చేయాలని చెప్పి చాలామంది దీని మీద డిమాండ్ చేస్తున్నారు.